us to do lighting improve చేయడం is well within us, sir. మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, లిస్ట్ మీరు రిఫరెన్సెస్ ఉన్నాయన్నారు కాబట్టి that we can give a timeline to this, sir. ఈ రోజు దాని డేటా షేర్ చేస్తే we can give it to the MPDOs or municipal commissioners concerned. ఒక నెక్స్ట్ 10 days లో ఇవన్నీ కూడా అప్ అవ్వాలి అని చెప్పి we can monitor after 10 days, sir. స్పెసిఫిక్ మినిట్స్ లో రాసి 10 days తర్వాత కంప్లైంట్స్ తీసుకోవాలి. లైక్వైజ్ బుష్ క్లియరెన్సెస్ ఆల్సో, సార్. ఇది కూడా మున్సిపాలిటీ పరిధిలోకి ఎలా వస్తుంది, మున్సిపాలిటీ అండ్ పంచాయత్ పరిధిలో. సో విత్ బుష్ క్లియరెన్సెస్ అండ్ లైటింగ్, సార్, we'll give next 10 days time. So today's 27th, maybe by first week of September ఇవి రెండు కూడా కంప్లీట్ చేసేటట్టు. I will only request the guidance on identifying that place from the police, sir. దగ్గర నుంచి చేస్తే మళ్ళీ పొరపాటు ఇంకో దగ్గర చేస్తే ఉపయోగం లేదు. So lighting and bush clearances we can very well complete within next 1 week to 10 days. So that instruction will go in writing from me today only, sir. తర్వాత సీసీ కెమెరా నెట్వర్క్, సార్. ఇది కూడా ఈ 136 పాయింట్స్ ఎలాగో మనం వెళ్తాం కాబట్టి అక్కడ దగ్గరలో ఉండే నెట్వర్క్ ఏమిటి, దానికి కనెక్షన్ చేయాలంటే అట్లీస్ట్ ది ఎస్టిమేషన్ ఫర్ ఇట్ దట్ ఆల్సో విల్ ప్రొవైడ్, సార్. ఫైనాన్సర్స్ వీ కెన్ వర్క్అవుట్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ వి గెట్. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత అవుతుంది, మన పరిధిలోనే ఉంటే మనమే చేసేయటం లాంటివి. సో దట్ ఎస్టిమేషన్ వీ విల్ టేక్ 1 week's టైం. సో హాట్ స్పాట్స్ కి సంబంధించి ఐ డోంట్ సీ వై దేర్ షుడ్ బి ఎనీ డిలే ఫ్రమ్ ఎనీబడి హియర్. సో లైటింగ్ కానీ బుష్ క్లియరెన్స్ కానీ 10 days, ఎస్టిమేషన్ ఇన్ అ వీక్, దెన్ వీల్ డిస్కస్ అండ్ సీ ఎక్కడ రిసోర్సెస్ ఎంత ఉంది అని విల్ డూ దాట్ ఆల్సో. సార్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కి సంబంధించి లైక్ యాంటీ ర్యాగింగ్ క్లబ్స్ ఇప్పుడు ఎట్లా మనం ప్రతి కాలేజ్ లో పెట్టాము, సేమ్ లైన్స్ లో యాంటీ నార్కోటిక్ క్లబ్స్ విల్ డూ అవేర్నెస్. ఓన్లీ point here is not limited to colleges, sir. What I've seen is many schools, high schools are also becoming vulnerable, and I have seen కొంతమంది మహిళా పోలీసులే ఇష్యూస్ రేస్ చేస్తున్నారు. స్కూళ్ళ బయట తిరువండారాలు అమ్మే బడ్డీ కొట్లలో కూడా కొన్ని దగ్గరలో అవైలబుల్. ఐ నాట్ సీన్ హియర్ బట్ ఐ సీన్ ఇన్ కర్నూలు, సార్. కర్నూలులో చూసినప్పుడు కొన్ని రిమోట్ ఏరియాస్ లో స్కూల్ బయట పెట్టి బడ్డీ కొట్లలో ఏవో చిన్న చిన్న తిరువండారాలు అమ్ముతారో దాంట్లో కూడా గంజాయి అమ్ముతున్నారని మహిళా పోలీసులే ఒకసారి ఇష్యూస్ రేజ్ చేశారు. సో ఆల్ స్కూల్స్ కానీ ఆల్ కాలేజెస్ కానీ స్పెషల్లీ మున్సిపాలిటీస్ అండ్ ఎంపీడీఓస్ ప్లీజ్ డూ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఈ బంకులు, ఈ చిన్న చిన్న ఈ రీటైల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో. ఈవెన్ తహసీల్దార్ షుడ్ బి డూయింగ్ బికాస్ ఇట్ ఇస్ లా అండ్ ఆర్డర్ కి సంబంధించింది కాబట్టి. We'll ask the food safety people also, sir, and municipalities, MPDOs, panchayats ఎట్లా చేయాలి, అండ్ తహసీల్దార్స్ ఆల్సో. ఇవి కొన్ని ర్యాండమ్ చెక్స్ జరుగుతున్నట్టు విజిబిలిటీ ఉంటే కాస్త అయినా డెటరెన్స్ ఉంటుందని, సార్. బికాస్ ఐ సీ హై స్కూల్స్ లో మోర్ వలనరబుల్.